హాయ్ అండి, అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. ఉపాధి పనికి అయితే వెళ్తున్నానండి. మా కార్లు సైకిల్ వేసుకొని పని ఏమి ఎగదాలు చేస్తున్నారనండి వీళ్ళందరూ పని కూడా. మీరు కూడా కామెంట్ చేస్తున్నారు నేను పని చేయలేదని. నేనైతే పని చేస్తానండి. మా చెరువు అండి, ఇక్కడ కొంతమంది చేస్తారు. అందరూ బండ్లు ఉన్నాయని అందరూ బండ్లలో వస్తారండి. నాకు లేదు, అందుకే నడుచుకుంటూ వస్తాను. చూడండి అడిగో అక్కడ కొంతమంది చేస్తున్నారు మా చెరువులో. చెరువు ఇది మాకు పెద్ద చెరువు అంటాం మేము. కొంతమంది అయితే అక్కడ చేస్తున్నారు, మేమైతే అక్కడ కాదండి, ఇంకా ముందుకు వెళ్ళాలి. ఓకేనా. నాకు సైకిల్ తొక్కడం కూడా రాదండి బాబు. అప్పుడు కాలాలలో మా పెద్దవాళ్ళు సైకిల్ కూడా దొక్కనిచ్చేవారు కాదు. ఇప్పుడు అంతేసి పిల్లల నుంచి సైకిల్ ఒకదానిమిటి ఒకటి, అంత వయసులో ఒక సైకిల్, ఇంత వయసులో ఒక సైకిల్, ఇంత వయసులో ఒక సైకిల్ అంటూ కొన్ని ఇస్తూనే ఉంటారు. మాకైతే సైకిల్ అనే మాటే తెలీదు. ఇప్పుడు నేర్చుకుందాం అనుకుంటే పెద్దవాళ్ళం అయిపోయినామంట. ఇప్పుడు దొక్కకూడదంట. ఏం చేద్దాం. ఇంకొక మాట చెప్పనా అండి, ఏంటంటే అమ్మగారి ఇంట్లో ఉన్నప్పుడైతే మాత్రము ఏదన్నా ఒక పని చెప్తే అమ్మనే తిట్టేది, అమ్మనే అనేది, అన్నీ చేసేదండి. పని చేసేదిలే, మళ్ళీ తిట్టడం మాత్రం తిట్టడమే. అదే అత్తగారింటికి వచ్చాక పని చేస్తూ కూడా వాళ్ళ చేత అయితే తిట్టించుకోవాల్సి వస్తుందండి. ఏం చేద్దాం. అంతేగా అయిపోయింది. పని దగ్గరికి అయితే వచ్చినాను. గట్టిగా చెప్పనండి, మా వాళ్ళు విన్నారనుకో తిడతారు. అల్లుగల్లుగా వెళ్తున్నారు అందరూ లైన్గా. మా వాళ్ళకి సిగ్గు అంటండి, వాళ్ళ ఫేసులు పడకూడదంట. అందుకనేసి వీడియోస్ తీయవనివ్వరు గుంత దగ్గర. అందుకే పెట్టలేదు నేను చేసేది. ఓకేనా. మా పని దగ్గరికి అయితే వచ్చేస్తున్నానండి. మా వాళ్ళు ఇంకా కొట్టేలాగా వస్తారు. ఓకేనా. పనికైతే ఇంక వెళ్ళాలి. ఓకేనా. బాయ్ బాయ్. మా పని ఇదిగోండి, కొడతారు ఇంకోసేపు ఉంటే. చూడండి ఎలా ఉరి చూస్తున్నారు. మొత్తం యూట్యూబ్ చేసుకుంటా, అన్ని పని చేయకుండా అని తిడుతున్నారు. ఓకేనా. బాయ్ బాయ్.